హలో అండి. డూడీస్ యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి అందులోనూ పల్లెటూరు, అందులోనూ అమ్మమ్మ ఇల్లు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? అమ్మమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే అమ్మమ్మ ఇల్లు ఎప్పుడూ ఒక పర్ణశాలలాగా ఉంటుంది. సంక్రాంతి వస్తుందంటేనే అమ్మమ్మ ఒక నెల ముందు నుంచి ముగ్గులు పెడుతూనే ఉంటారు. ఇల్లంతా కలకల్లాడుతూ ముగ్గులతో మంచి వైభోగంగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అమ్మమ్మ ఇంట్లో చాలా కోళ్ళున్నాయండి. ఎందుకు అనుకుంటున్నారా? భీమవరం సంక్రాంతి అంటే కోడి పందాలే కదా. ఏంటి ఇప్పటి వరకు అమ్మమ్మ గురించే చెప్తున్నాను అనుకుంటున్నారా? తాతయ్య ఏం చేస్తారో చూద్దాం పదండి. అమ్మమ్మ ఇంటి వెనకాల ఇంత పెద్ద ప్లేస్ ఉందండి. అందులో తాతయ్యకి ఒక డైలీ రొటీన్ ఉంది. టైం టు టైం వీటికి మంచిగా మేత పెట్టడం. ఇకపోతే నాకు మజ్జిగ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకు అనుకుంటున్నారా? వెన్న దొంగిలించి తినడానికి. ఇదిగో అమ్మమ్మ దగ్గర తాళం వేయడం నేర్చుకుంటోంది. రామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ. మా ఊర్లో హరిదాసులు కూడా బాగా అప్గ్రేడ్ అయ్యారండోయ్. స్వామి మన పాలిత దేవుణ్ణి సంక్రాంతి అంటే 4 రోజుల పండుగ. అందులో ఫస్ట్ డే భోగి. ఇదిగో భోగి మంటకి అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. భోగి మంట చుట్టూ మంచిగా నాట్యం చేస్తూ మా గోపికలు. గోపికలుంటే సరిపోతుందా అంటూ వెంటనే మాతో జాయిన్ అయిన మా కృష్ణులు. మంచి పులిహోర, ఆవడలు మా బ్రేక్ఫాస్ట్. పచ్చని పొలాల్లో పండగ అంటే ఎలా ఉంటుందో చెప్పండి. అమ్మమ్మ చెప్పారు, అక్కడ పంట నాటుతున్నారు, వెళ్ళి చూసి రమ్మని.
ఇదిగో ఎంత చక్కగా ఇక్కడ పంట నాటుతున్నారో చూడండి. ఇదిగోండి వీళ్ళే మా భోగి రోజు బంధుజనాలు. తాతయ్యలు, అమ్మమ్మలు, పిన్నులు, బాబాయిలు, మావయ్యలు. కుటుంబం అంటేనే ఇంతే కదా. పల్లెటూర్లలో ఒక చక్కని సాంప్రదాయం. భోగి రోజు సాయంత్రం టైంలో పిల్లలకి భోగి పళ్ళు పోయించడం. ఇదిగో మా పుట్ట బొమ్మ అమ్ము, విక్కీ, మరొక చక్కని బొమ్మ చరిత్య. ఇవేనండి భోగి పళ్ళు. హిందూ సాంప్రదాయంలో అమ్మాయిలని, అందులోనూ చిన్న పిల్లల్ని దేవతల్లా పూజిస్తారండి. ఇదిగో వీళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పూజకి కూర్చోబెట్టారు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాహే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గోవింద గోవింద గోవింద. గడపాలయ్యా మంచుగా సాగిపోవయ్యా. వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చేనే, మాయదారి కృష్ణుడచి మహిమ చేసేనే. రాజవారి తోటలో రామ దుక్కు భోగి పళ్ళలో రేగి పళ్ళు, పూలతో పాటు డబ్బులు కూడా వేస్తారండి. ఏముంది, డబ్బులు వేయగానే యుద్ధం మొదలైంది.
తర్వాత వస్తాయిరా. మధ్యలో వెళ్ళాలి. ఇదేనండి మా అమ్మమ్మ ఇంట్లో జరిగిన భోగి పండుగ. సంక్రాంతి విశేషాలు తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. బాయ్.